ప్రజలకు ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ను ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడు నమ్మలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల జరిగిన ప్రతిసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాలు సాధించిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్లు కాలయాపన చేశారని కేసీఆర్ పై సీఎం మండిపడ్డారు. అందుకే ఖమ్మం ప్రజలు కేసీఆర్ కు కర్రు కాచి వాత పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖమ్మం ప్రజలు నమ్మారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకే సోనియా గాంధీ ఈ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు ఒకటే అని అన్నారు. ఈ 2 పార్టీలు 10 ఏళ్ల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు కుమ్మక్కై లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందంలో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ. మాకు అనుకుంటురేమో మీరు అల్లా తప్పక వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లా అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులకు చెప్తున్న మణుగూరు వచ్చి చూడురు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని, గా కింద మా కార్యకర్తల్ని చూడుని. మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పిండు. మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పిండు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పిండు. అదేవిధంగా పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఇచ్చే బలం 1000 ఏనుగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా. అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయక్ను మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినరు. 150,000 ఓట్లతోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 14 నేషనల్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో మన రాష్ట్రానికి 2 ఉండటం, అది కూడా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 1, ఫెర్నాండెజ్ కి 1 ఉండటం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ సవాళ్లలో నిపుణులు, శిక్షణ పొందిన సిబ్బంది కొరత మాత్రమే కాకుండా అధిక సంఖ్యలో సిజేరియన్స్ ప్రసవాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 83% ప్రసూతి మరణాలు, నవజాత శిశువుల మరణాలను మిడ్వైఫరీ ద్వారా నివారించవచ్చని చెప్పారు. ఇది మన రాష్ట్రానికి లాభదాయక కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా అందుబాటులో ఉండి దేశ లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, పార్టీ లోక్సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్గొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జనగం ఎమ్మెల్యే పాలా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రవీంద్రనాయక్, గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమూర్తి లింగయ్య, సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. మెజారిటీ సభ్యులు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. 31 మంది గాను 29 మంది రావడంతో 2 గైర్హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. థర్డ్ ఉండాలి.
మనం రీసాల్వ్ చేయడానికి. అయితే మాకు 35 మంది మాకు సపోర్ట్ చేశారు. ఆల్రెడీ మేయర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు వెనుకున్నారు. ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసి లాస్ట్కు ఇద్దరు మన ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ప్రలోభాల వలన వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాలేదు. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీ ఒక అపాయింట్ చేశారు. అక్కడ ఇబ్రాహీంపట్నం ఆర్డీస్ ఇచ్చారు. నా పరిధి ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. సో మేము డేట్ ఆల్రెడీ ఆ డేట్ కూడా కలెక్టర్ గారు ఇచ్చారు. ఈరోజు 11 o'clock పెట్టాలని 11 o'clock పెట్టాలని సార్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము వచ్చి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసాం. 11 o'clock పెట్టాము. కానీ రాలేదు. 11 నుంచి 11:30 వరకు కూడా వెయిట్ చేసాం. ఎవరు రాలేదు. మళ్ళీ 12 o'clock మళ్ళీ ఒక నోటీస్ పెట్టారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ 12 రాలేదు. 12:30 వరకు దాదాపుగా వచ్చారు. వాళ్ళందరూ సంతకాలు తీసుకుంటే 25 మంది మాత్రమే అటెండ్ అయ్యారు అవుట్ ఆఫ్ 31. నోటీస్ ఇచ్చినప్పుడు 31 ఉన్నారు. కానీ ఇప్పుడు కోరమే లేదు ఇక. సో కోరం లేనందున మనము ఎలాంటి సమావేశాన్ని కూడా మనము నిర్వహించలేదు. కాబట్టి వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం తిరిగిపోయింది. సో మనకి ఇక్కడ ఎవరు కూడా ఎక్స్ ఆఫీసర్ సభ్యులు లేరు. వాళ్ళు ఆల్రెడీ విప్ కూడా వాళ్ళు జారీ చేయలేదు కాబట్టి విప్ కూడా లేదు. ఎవరు రిటర్న్ చేసుకుంటారు. అసలు ఓటింగ్ రాలేదు అసలు. మలక్పేట ఆజంపూర్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు పనులలో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక వ్యాపారుల సమాచారం మేరకు ఘటన స్థలానికి ఎమ్మెల్యే బలాలా చేరుకున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సునీతను ఎమ్మెల్యే బలాలా నిలదీశారు. ముందస్తు సమాచారం లేకుండా తొలగింపు చేయవద్దని సూచించారు. పనులు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు పనులు నిలిపివేశారు. और 1 महीने के अंदर क्या हो जा रहा था? जाइए आपको मैं यहाँ से किसी पुलिस कंप्लेंट करना चाहिए. యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టిని మంత్రి కొండా సురేఖను అవమానించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వాళ్లను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారని ఇది ఇలా దౌర్భాగ్యమని మండిపడ్డారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతి పత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని కవిత ఆరోపించారు. అప్పుడు ఓపిక పట్టినం ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దళితుడి అయిన బట్టిని రేవంత్ అవమానించారని సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు 47% రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అబద్దాలు చెప్పారని అన్నారు. గురుకులాల్లో 85% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారని దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసేశారని తెలిపారు. తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటెనుకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతూ ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినామని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు కొమిటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. పూజ సమయంలో రేవంత్, ఆయన భార్య కొమిటిరెడ్డి, ఉత్తమ్లు కొంత ఎత్తున స్కూళ్లపై కూర్చున్నారు. వీరి పక్కన మల్లు బట్టి తక్కువ ఎత్తున పీఠంపై కూర్చున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని అన్నారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటమని చెప్పారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, బహుజన బిడ్డ కొండా సురేఖను రేవంత్ రెడ్డి అండ్ కో ఘోరంగా అవమానించిందని ట్వీట్ చేసింది. వారు పైన కూర్చొని బట్టి విక్రమార్క, కొండా సురేఖను రేవంత్ రెడ్డి, కొమిటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించారని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రైతాంగ సమస్య తీవ్రంగా ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. నదీ జలాల విషయంలో సమీక్ష లేదని, రిజర్వాయర్లో నీళ్లు లేవని మండిపడ్డారు.
ప్రభుత్వం వచ్చి 90 రోజుల పైనే కావస్తున్నా సాగునీరు విషయంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి అవే అబద్దాలు చెప్పినట్లు ఓట్లు దండుకోవడం కోసం చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చ అని పెట్టి వారే చెంపదెబ్బ తిన్నారని అన్నారు. గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నాయని, 4 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి ఎందుకు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రచారం, ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వాల పనితీరు, ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలో ముందుంచాల్సిన ప్రాధాన్యతలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవైపు ఈ సంవత్సరం రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మనకు బాగా తెలుసు. నదీ జలాల్లో రిజర్వాయర్లన్నీ పూర్తి స్థాయిలో నిండకుండా ఉన్న నగ్న సత్యం కూడా మనకు తెలుసు. ఇటు కృష్ణా కానీ అటు గోదావరి కానీ. ఏది ఏమైనా ప్రభుత్వ సంకల్పం కనుక మంచిదైతే, ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే, సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకున్నట్టయితే, దానికి అనుగుణంగా సమీక్షలు జరిపినట్టయితే, దానికి అనుగుణంగా కార్యక్రమాలు రూపుదిద్దితే ఎంతో కొంత ఉపశమనం కలిగించడానికి చేసే ప్రయత్నాలు ప్రజాపాలన ద్వారా కలిగించవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పటంచెరులో మోదీ మా అన్న మేమంతా మోడీ కుటుంబ సభ్యులం ఆడే కార్యక్రమాన్ని పటంచెరులో బీజేపీ శ్రేణులు నిర్వహించారు. పటంచెరు నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో ఫ్లగార్లతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నాగసాని నరేష్ ముదిరాజ్ మాట్లాడారు. మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా మారిందని, యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. మోడీకి ఎవరు లేరు అనే వారికి చెంపపెట్టులా మోడీ మా అన్న మేమంతా మోడీ కుటుంబ సభ్యులమని భారతదేశ ప్రజలందరూ అంటున్నారని శ్రీనివాస్ గుప్తా అన్నారు. భారతీయుల 500 సంవత్సరాల కళ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి భారతీయుల మనసు దోచారని శ్రీనివాస్ గుప్తా అన్నారు. మహిళలకు, ప్రతి అణగారిన వర్గాలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మోదీ లాంటి నాయకుడు లేరు, భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీ లేదు. అదేవిధంగా ఇక్కడున్నటువంటి మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. మోదీ లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే కూడా ఈరోజు ప్రపంచం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనలో పడ్డాయి దేశాలన్నీ కూడా. ఈరోజు మోదీ గారు ప్రతి అభివృద్ధి పని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లు కానివ్వండి, రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, లైట్ల కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా నీటి కొరత తీర్చి ఈరోజు ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళ దాహార్తిని కానీ, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి నిధిని కూడా వాళ్ళు వాడుకుంటూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ₹1 లెక్కను కూడా చూపించకుండా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి. నరేంద్ర మోదీ గారిని నీకు పరివారం లేదు, నీ కుటుంబం లేదు, నీకేం తెలుసని మాట్లాడుతున్న ఆ మూర్ఖులకు చెంపపెట్టులా ఈరోజు దేశం మొత్తం యావత్తు మేము మీ కుటుంబ సభ్యులమే, మీరు మా అన్న అని చెప్పి నినాదాలతో భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది. ఇప్పుడైనా ఆ అన్న మూర్ఖులకు కళ్ళు తెరుచుకోవాలి. మోదీ అంటే వ్యక్తి కాదు, శక్తి అని చెప్పి అతనికి మీలాగా దోచుకోవాలి, దాచుకోవాలి, 1000 కోట్లు గడ్డిలో కూడా స్కామ్ చేసిన చరిత్ర మీది. మీరు మోదీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి అలాంటి దేశభక్తుల గురించి మీరు మెచ్చుకోకున్నా పర్లేదు, ఇలా కించపరిచే మాటలు మాట్లాడొద్దని చెప్పి, అదేవిధంగా 500 సంవత్సరాల కళ అయోధ్యలో రామ మందిరం నెరవేర్చిన ఆ మహానుభావుడు మనకు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము అందరము భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, కమలం పువ్వు పైన ఓటు వేసి అతనికి అన్ని పార్లమెంట్ సీట్లను కూడా బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకలకు టీఎన్వీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఓయూ విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కళాశాల వద్ద జెండా ఎగురవేశారు. అనంతరం వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడారు. తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి
సేన విద్యార్థుల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ఎక్కడ సమస్యలు ఉన్నా ముందుండి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చింతల పవన్ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గా, ఇస్మాయిల్, రవి పటేల్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ మున్సిపల్ ఆఫీసులో ఉచిత కరెంటు కోసం ప్రజలు క్యూ లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రజాపాలనలో ఉచిత 200 యూనిట్ల కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టెక్నికల్ ప్రాబ్లంతో అప్లోడ్ కాకపోవడంతో మళ్లీ జీహెచ్ఎంసీ ఆఫీసుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 30 లక్షల కనెక్షన్లు మాత్రమే నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్నప్పటికీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు అందించారు. అలా ఇచ్చిన వారిలోనూ 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాలు లేవు. దాదాపు 10 లక్షల మంది అసలు దరఖాస్తే చేయలేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో అన్ని ఆధార్, రేషన్, సెల్ ఫోన్ నంబర్లు అనుసంధానమై ఉన్న కనెక్షన్లకు మాత్రమే ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారు. నగరం నిద్ర లేవకముందే విధుల్లోకి చేరి వీధులను శుభ్రంగా తీర్చిదిద్దుతున్న శానిటేషన్ కార్మికులని డిప్యూటీ మేయర్ అన్నారు. ఈ సందర్భంగా 15 మంది శానిటేషన్ కార్మికులకు సన్మానం చేశారు. శానిటేషన్ కార్మికులతో సహంపక్తి భోజనం చేశారు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళలకు పథకాల ద్వారా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ తదితరులు పాల్గొన్నారు. హయత్నగర్ డివిజన్లోని వసంత్ నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్యాం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. రాబో కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరిచూసుకుంటూ భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని, అంతేకాకుండా కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా భూగర్భ డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని కాలనీ వాసులు కార్పొరేటర్ కి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వసంత్ నగర్ కాలనీలో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజ్ సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తామని కాలనీ వాసులకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ మేనేజర్ రాజు, సూపర్వైజర్ బాలు నాయక్, కాలనీ అధ్యక్షులు ఎల్లయ్య, కాలనీ సంక్షేమ సంఘం అశోక్, చంద్రశేఖర్, జంగారెడ్డి, వెంకటేష్, సతీష్, శ్రీపతి, సత్యనారాయణ, అయ్యప్పారెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు గోశాలను కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పరంగా మారుస్తున్నారని ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రజనీకాంత్ అన్నారు. తాండూరు పట్టణంలో 2014-15వ సంవత్సరంలో బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నాడు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న కోట్రిక విజయలక్ష్మి సహాయ సహకారాలతో నెలకొల్పిన గోశాలను ఇప్పుడున్న కొందరు గోశాలను రాజకీయ అడ్డాగా మార్చారని అన్నారు. తాండూరులో హిందూ జాతికి, హిందూ సంస్థలకు ప్రమాదం పొంచి ఉందని హిందువులు జాగృతం కావాలని సూచించారు. తాండూరు గోశాలలో జరుగుతున్న వాటిని గుర్తించాలని అన్నారు. తాండూరులో హిందూ ఉత్సవాలను రాజకీయం చేశారని, హిందూ యువత మేల్కొని జరుగుతున్న ప్రమాదంతో హిందూ సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సాగుతున్న సంస్థలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి ఎవరు వస్తే హిందూ సంస్థలు వారి చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాండూరు గోశాలలో ఎన్నికల పేరుతో జరిగిన పరిణామాలపై తాండూరు హిందూ జాతి ఆగ్రహంగా ఉందని తెలిపారు. ఎక్కడ ప్రాణాలు అయినా ఆవులని మా ద్వారా, మా బజరంగ దళ్ ద్వారా సేవ చేసుకోవడం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి ఆ గోశాల పత్తాలు ఆడడానికి, పత్తాలు అడ్డగా గిల్లిదండలు ఆడడానికి, మరి అలాంటి చిల్లర చేసలు చేయడానికి గతంలో మారిపోయి ఉంటే, మరి రమణాచారి గారు స్పెషల్ ఆఫీసర్గా ఉండి మరి ఈ రోడ్డు పైన తిరుగుతున్నటువంటి పశువులను అన్నింటినీ కూడా ఒక చోట గోశాల చేసి అక్కడ పెట్టాలని చెప్పేసి మున్సిపల్ ద్వారా వారు ఒక మంచి సదుద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టి, అమిత్ శెట్టి అన్న, ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు, శెట్టి అమిత్ గారు, మరి వారిద్దరు కూడా కలిసి ఆ కార్యక్రమం చేపడితే ఆ తర్వాత కొన్ని రాజకీయాల వల్ల గోశాల మొత్తానికే బంద్ అయిపోయింది. ఆ తర్వాత రోడ్లపై జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను చూసి తట్టుకోలేక మేము బజరంగ్ దళ్ తరఫు నుంచి మేమందరం కూడా ఆ రోజు 5,000 కట్టిండు. వాళ్ళ ఫోటో హక్కు ఉంటుంది వాళ్ళకి, కానీ ఇంతకు ఇంటిమేషన్ లేదు ఇంతవరకు. లోపల వాళ్ళే చేసుకున్నారు. ఇది ఎట్లయిందంటే ఒక పార్టీ అనేది ఈరోజు బీజేపీ ఉన్నది, బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు కావాలి, టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ వాళ్ళే కావాలి, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కావాలనేది హిందూ సంస్థ లోపల ఇది నడుస్తున్నది. ఇది హిందూ సంస్థలకు ప్రమాదం. ఇటువంటి దాని లోపల మీరు అడ్డం రారాదు లీడర్లు ఎవ్వరు కానీ. ఇది ఒక చెడుకు దారితీస్తుంది. నేను దీన్ని పట్టుకొని కోర్టుకు వెళ్తున్నాను.
ఈ బైలాక్స్తో సహా నేను లైఫ్ టైం మెంబర్ను. ఇక దీనికి మించింది ఏం చెప్పలేము. వెనకటికి శెట్టి అమీద్ గారు ఉన్నారు, వారితో పాటు వీళ్ళు అందరం కలిపి ఆడ కంప చెట్లు అవి ఉంటే మేమే కొట్లాడి ఏమో చేసి ఇచ్చేసి గోశాలగానికే కారణమైనాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి రిటర్నింగ్ ఆఫీసులో కలెక్టర్ జి రవినాయక్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, శంకర్, గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ప్రతి ఒక్కరూ నడుస్తూ తోటివారిని నడిపించాలని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ శ్రీనివాసాచారి తెలిపారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ లోని సీనియర్ సిటిజన్స్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా చోలేటి ఆనంద్, కోశాధికారిగా నరసింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ పూర్వ అధ్యక్షులు జగిని శ్రీనివాస్ గుప్తా నుండి నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాగే వారి సేవలను కొనసాగించాలని అన్నారు. నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన గవర్నర్ శ్రీనివాసాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తూ సంఘానికి మంచి పేరు తీసుకుని వస్తానని అన్నారు. దాచేపల్లి శ్రీనివాస్ వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ అధ్యక్షునిగా మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాకు జనరల్ సెక్రటరీగా చొల్లేటి ఆనంద్ గారు, మరియు కోశాధికారిగా పారేపల్లి నరసింహ గారు, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి వై శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ క్లబ్బుల అధ్యక్షులు మరియు గవర్నర్లు, కాబోయే గవర్నర్లు విచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దానికి మనం చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ అందరినీ అవేర్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి, నడిపించాలి అనే ఒక నినాదంతో, ఒక ఉత్సాహంతో మనము మెడికల్ క్యాంపులు అనుకోండి, తర్వాత బ్లడ్ డొనేషన్స్, ఇలాంటి రిలీవింగ్ హంగర్, బర్త్డేలు, మ్యారేజీలు అన్ని రకరకాల సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ తప్పకుండా మేము ఈ సంవత్సరంలో ముందుకు వెళ్తామని వీరికి హామీ ఇస్తూ మేము మా సభ్యులందరి సహకారం, గోల్డెన్ టీమ్ సహకారం కూడా మాకు ఉంటుంది అని. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కాక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి రేషన్ కార్డు ఆధారం చేసినప్పుడు ముందు ప్రజలకు రేషన్ కార్డులు అందుబాటులోకి తేవాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తూతూ మంత్రంగా ఎన్నికల హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టవద్దని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. ప్రజలు ఎండలో జేహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ కట్టుడైతుంది, మాకేది ఫ్రీ లేదు, అన్ని ఫ్రీ అని చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఏం ఫ్రీ లేదు, ఇప్పటి వరకు ఏది సాయం చేయలేదు. మాకు ఇల్లు లేవు, ఏది లేదు, రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు వస్తుందా లేదా అని నమ్మకం మాకు అసలు లేదు. మరి చేస్తాడా చెయ్యడా మాకు తెలియదు. మరి ఇంత జనాలు కొట్లాడుతున్నాం, 4-5 గంటలు నిలబడుతున్నారు, పొద్దుగాల 8-9 గంటల నుంచి వస్తున్నారు. మరి ఇన్ని గంటలు జిరాక్సులు, ఈ పేపరు ఆ పేపరు అంటున్నారు. ఏ పేపర్ తీస్తున్నాము, మళ్ళీ ఈ పేపర్ తీసుకో అంటున్నారు, ఆ పేపర్ తీసుకో అంటున్నారు. ఏ పేపర్ తీసుకున్నా మరి 5 లక్షలు అన్నాడు, జాగలేని జాగా అన్నాడు, ఏది లేదు ఇంతవరకు. పవర్ లిఫ్టింగ్ ఏషియన్ పోటీలలో ఉప్పల్ శేషాసాయి నగర్ కు చెందిన యువ లిఫ్టర్ జొన్నపల్లి ప్రణయ్ రాజ్ 3 స్వర్ణాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు కిర్గిజిస్తాన్ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో పవర్ లిఫ్టింగ్ ఆసియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో పాల్గొన్న ప్రణయ్ రాజ్ అండర్ 19 విభాగం డెడ్ లిఫ్ట్ లో 135 కిలోలు, బెంచ్ ప్రెస్ లో 65 కిలోలు, స్క్వాట్ లో 82.5 కిలోలు మొత్తం 222.5 కిలోల బరువు ఎత్తి 3 స్వర్ణాలు గెలుపొందారు. ఉప్పల్లోని శేషసాయి నగర్ లో నివసించే జొన్నపల్లి క్రాంతిరాజు శశికళ దంపతుల కుమారుడైన ప్రణయ్ రాజు ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణయ్ రాజు తల్లిదండ్రులు మాట్లాడారు. WPC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటూరి రేఖ పర్యవేక్షణలో నగర శివార్లోని కొల్లూరులో గల VTD ఫిట్నెస్ సొల్యూషన్స్ జిమ్ లో ఈ పోటీల కోసం ప్రత్యేక శిక్షణ పొందాడు అని తెలిపారు.